ఓకే, మరి ప్రతి శని ఆదివారాల్లో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది హైదరాబాద్ లోని ఉప్పల్కి. మరి ఆ లేడీస్ అందరూ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు మంచి మంచి వంటలు చేయడానికి. హాయ్ చెప్దామా? ఓకే, హాయ్. ఓకే, మరి జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు కదా, హాయ్ చెప్పేద్దామా? హాయ్ అర్ణ గారు. హాయ్ రాజు గారు. సో జడ్జెస్ రెడీగా ఉన్నారు, పార్టిసిపెంట్స్ ఆడియన్స్ రెడీగా ఉన్నారు, మరి కూడా రెడీగా ఉన్నాం కాబట్టి స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో రెండు వెరైటీ వంటలు, పోటాపోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అండి. సో చూద్దామా? ఓ, మీల్ మేకర్. ఓకే, సో చక్కగా బోల్డెన్ వెరైటీస్ చేసుకోవచ్చు కదా, కర్రీస్, రైస్ ఐటమ్స్, స్నాక్స్, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మరి చూద్దామా ఆడియన్స్ ఏం చేస్తారో ఈ రోజు. ఎవరు చేస్తారండి మీల్ మేకర్ తో? రండి. హాయ్ అండి. మీ పేరేంటి? నేను చిత్రహరిణి అండి. చిత్రహరిణి. ఓకే, హాయ్. హాయ్ అండి. మీ పేరేంటి? గంగా భవాని. గంగా భవాని గారు. ఓకే, చూసారు కదా మీల్ మేకర్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అండి. మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్. ఓకే, మరి మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, షాజీరా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసారుగా? తప్పకుండా. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించి లిడ్ తీసేయాలి. అది కొద్దిగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడి అయ్యాక సాజీరా వేసుకోవాలండి. ఓకే, క్యారెట్ అండి. ఓకే, నెక్స్ట్ క్యాప్సికమ్ అండి. ఓకే, నెక్స్ట్ క్యాబేజ్ అండి. ఓకే, ఇప్పుడు దీనిలోకి స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఓకే, చాప్ చేసుకున్నాను. అవి కూడా ఇంత ముందు వేసేస్తారా? అంటే పైన పచ్చి వేసుకున్నా కూడా మనకి ఫ్లేవర్ బానే ఉంటుంది కదా? ఉంటుంది, కానీ ఆల్రెడీ మాకు బాయిల్ చేసినవి ఉన్నాయి కదండి, అవి మరీ పేస్ట్ అయిపోతాయి అవి లేట్ గా వేస్తే. పచ్చి బఠానీ అండి. ఆల్రెడీ ఉడికించి పెట్టారా? అలాగే ఉడికించిన బీన్స్ అండి. ఓకే, సో అవి మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి చిట్కా చెప్పించేస్తావా? ఓకే, మరి మంచి చిట్కా చెప్పించి మీకు ఒక గిఫ్ట్ ఇవ్వడానికి నేను వస్తున్నాను. మంచి మావూరి చిట్కా చెప్పడానికి ఇక్కడ మా వాళ్ళు రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లావణ్య అండి. లావణ్య గారు, చిట్కా చెప్పండి. కాకరకాయ రసం ఉంటుంది కదా, ఆ కాకరకాయ రసము అరికాల మంటలకి అప్లై చేస్తే ఆ అరికాల మంటలు నొప్పి ఉండవు. ఇంత మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. కంగ్రాట్స్. నెక్స్ట్ ఏమన్నా వేయాలా? నెక్స్ట్ దీనిలోకి మీల్ మేకర్ అండి. మీల్ మేకర్ అదేంటి ఆల్రెడీ మీరు బాయిల్డ్ వాటర్ లో కొద్దిగా సాల్ట్, చిటికెడు సాల్ట్ వేసి అవి అందులో నుంచి తీసేసిందాం. ఓకే, నేను ఇక్కడ స్పైస్నెస్ కోసము చిల్లీ ఏం వాడట్లేదు కదా, చిల్లీ సాస్ తీసుకుంటున్నాను. సో ఇంకా పచ్చిమిర్చి ఏమీ వేయట్లేదు. సో ఇక్కడ కారానికి చిల్లీ సాస్ యూస్ చేస్తున్నారా? ఓన్లీ చిల్లీ సాస్, ఇంకా పచ్చిమిర్చి ఏమీ లేకుండా.
ఓకేనా? దీనికి లాస్ట్ గరం మసాలా. గరం మసాలా. యా. సో హ్యాపీగా మార్నింగ్ బాక్సెస్ కానీ ఒకే డిష్ ఇలా చేసి పంపించవచ్చు. లంచ్ కి గానీ లేకపోతే మనం ఏదైనా పిక్నిక్స్ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు కూడా ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. బాగుంటుంది. ఈ ఫైనల్ గా దీనికి సాల్ట్ అండి తగినంత. ఫైనల్ గా సాల్టా? యా. ఓకే. సో మొత్తం రైస్ కి వాటికి సరిపడా. చక్కగా వేగాయి, అన్ని బాగా వేగాయి, ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను ఆల్రెడీ రైస్ తీసుకున్నాను, ఉడికించిన బాస్మతి బియ్యం వేసేసాను. ఓకే. దీంట్లో కర్రీ ఏమన్నా అంటే అలాంటిది ఏమైనా ఉంటే బాగుంటుందా, లేకపోతే నాకు తెలిసి వెజిటబుల్స్ తోనే సరిపోతాయి. రైతా ఓకేనా? రైతా అయితే ఓకే అండి, సైడ్ డిష్ లాగా. మంచి ఫ్రైడ్ రైస్ టెక్స్చర్ వచ్చేసింది. యాక్చువల్లీ ఇలా వేడి వేడి చేసేటప్పుడు అలా ప్లేట్ లో తీసుకుని తినేయాలంటే అంతే. వేయాల్సిన అన్ని వేస్తారా? అన్ని వేసామండి, బాగా కలిపేసాను కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసాను. ఓకే. సో జస్ట్ అలా 1 minute దీనికి ఇది అవుతే బాగుంటుంది. దమ్ అయితే అయిపోయిందా? అయిపోయిందండి, డిష్ అవుట్ చేసుకోండి. ఓకే. బా అన్ని కలుపుకొని ఆ షాజీరావుని వేయడం వల్ల మంచి వాసన వస్తుంది కదా. అవును, షాజీరా గరం మసాలా పౌడర్ కూడా అన్ని ఇదే పడింది, మంచి స్మెల్ వస్తుంది. ఓకే, అయిపోయిందా? వావ్, క్యారెట్ భలే చేశారే. క్యారెట్ ఫ్లవర్ ఇది కొద్దిగా పుదీనా ఫ్లేవర్ ఇస్తున్నారా? ఓకే. సో టేస్ట్ చేసేటప్పుడు ఇలా స్పూన్ కి రాగానే మొత్తం పుదీనా రావాలంట. పుదీనా ఫ్రైడ్ రైస్. మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ. వేడి వేడిగా మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ తయారు చేయు విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, తరిగిన క్యాబేజ్, తరిగిన ఉల్లికాడలు, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన బీన్స్ వేసి వేయించాలి. దీనిలో మీల్ మేకర్, చిల్లీ సాస్, గరం మసాలా, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇందులో అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మారి చిట్కా తెలుసుకోవడం కోసం నేను మళ్ళీ వచ్చేసాను. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రాధా అండి. రాధా గారు, మా కోసం చిట్కా చెప్తారా? మొహం పైన నల్ల మచ్చలు వచ్చినప్పుడు నల్ల ద్రాక్షలో కాసింత తేనె కలుపుకొని మొహానికి రాసుకుంటే మచ్చలు తగ్గిపోతాయండి. అంతే కదండి? అంతే. ఓకే, మరింత మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ వారి తరఫున నీకు గిఫ్ట్. ఓకే, గంగా భవాని గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు సోయాతో? సోయా మేతి పెసర కర్రీ చేస్తానండి. సోయా మేతి పెసర కర్రీ మూడిటి కాంబినేషన్ లో చేస్తున్నారా? అవునండి. ఓకే ఓకే, మరి సోయా మేతి పెసర కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా మేతి పెసర కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, ఉడికించిన పెసరపప్పు 1/2 కప్పు, మెంతికూర 2 కప్పులు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? అంతేనా? కొంచెం ఆయిల్ వేయాలండి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మిర్చి, పచ్చిమిరపకాయలు. ఓకే. మనం వేరే కారం వేయము, అందుకని కొంచెం కర్రీకి సరిపడా కారం. ఎవరు ఎంత ఘాటు కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవటం. ఓకే ఓకే. ఆనియన్స్, నెక్స్ట్ టమాటాలు తీద్దాం. పెట్టండి. ఓకే. కొంచెం పసుపు. ఓకే. ఇదేంటండి? గరం మసాలా. గరం మసాలా ఇప్పుడే యాడ్ చేసేస్తారా మసాలా కూడా? ముందే యాడ్ చేస్తే ముక్కలన్నిటికీ కూడా మసాలా ఫ్లేవర్ పడుతుంది. నెక్స్ట్ మెంతికూర. ఓకే. ఓకే, కొంచెం మెంతికూర దగ్గర పడేదాకా వేయించాలి. మూత పెడదామండి. అంటే ఆల్రెడీ పెసరపప్పు ఉడికిపోయింది, ఇదేమో ఆల్రెడీ మెత్తబడ్డాయి కాబట్టి 1 నిమిషం. ఓకే. సో టైం వచ్చింది కాబట్టి మరి నువ్వు అలా వెళ్ళి
చిట్కా కోసం ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చేస్తాను, రెడీగా ఉండండి. ఓకే, మంచి చిట్కా చెప్పడానికి ఒక అందమైన అమ్మాయి వచ్చేసిందండి. హాయ్. హాయ్, నీ పేరు? సప్న. స్వప్న. ఓకే, ఒక మంచి చిట్కా చెప్పు. వేడి నీళ్ళలో నిమ్మకాయ రసం పిండుకొని ఎవ్రీ మార్నింగ్ తాగితే కోల్డ్ అనేది తగ్గుతుంది. వావ్, ఇంత మంచి చిట్కా చెప్పినందుకు గాను సిఎంఆర్ విశాఖ వారి తరఫు నుండి గిఫ్ట్. చూద్దామా ఒకసారి. చూద్దాం. తీన్. ఓకేనా? ఓకే, చక్కగా దగ్గరకు వచ్చింది కదా అంతా. దగ్గరకు వచ్చిందండి. బాగా ఉడికిపోయింది. నెక్స్ట్ టేస్ట్ ఇంత అయిపోయిందా? కొద్దిగా సాల్ట్ వేయాలండి. ఇప్పుడు కొద్దిగా పెసరపప్పు వేయాలండి. సో ఆల్రెడీ ఉడికించారా అది? ఉడికించి తెచ్చాను. మీల్ మేకర్ యాడ్ చేసి ఓకే, సో అది ఆల్రెడీ వేడి నీళ్ళలో వేసి తీసారా? వేడి నీళ్ళలో వేసి తీసి చాలండి. ఓకే, వావ్, బాగుంది కదా. దీంట్లో కొంచెం నీళ్లు చల్లి మూత పెడితే అది ఓకే ఓకే, అన్ని ఫ్లేవర్స్ వాటికి పడుతుంది. చల్లేసి ఓకే, చల్లి శుభ్రంగా కలిపేసి మూత పెట్టి. మీల్ మేకర్ టేస్ట్ చప్పగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ మసాలా, సాల్ట్, కారం, టమాటా పులుపు కూడా కొంచెం టచ్ అయ్యి. మరి పులుపు ఏది ఇందులో? టమాటాలో పులుపు వస్తుంది కదండి. సారీ, మర్చిపోయా. టమాటా పులుపు యాడ్ అయ్యి అన్ని ఫ్లేవర్స్ ఉండి బాగుంటుందా? ఓకే, పెట్టేసేయండి. ఆనియన్స్ కూడా వేసి ఒక 2 minutes మగ్గనిచ్చి ఇంకా ఫైనల్ గా మనకి రెడీ అయిపోతుంది కదా. అమ్మయ్యా, మొత్తానికి భవాని గారు చాలా ఫాస్ట్ చెప్పాల్సినవన్నీ చెప్పేశారు, మూత పెట్టేశారు. సో వెయిట్ చేద్దాం అది మగ్గేదాకా. ఓకే, అయిపోయిందా? భవాని గారు, మీ కూర మాత్రం చక్కగా మంచి స్మెల్ వస్తుందండి. ఇంట్లో కూడా చక్కగా ఇలాగే గుంగుమలాడుతూ చేసి పెట్టేస్తుంటారా మీ వారికి, పిల్లలకి? వారికి, పిల్లలకి పెట్టండి. సరే, స్టవ్ ఆఫ్ చేసి చక్కగా ఆఫ్ చేద్దాం. ఓకే, సోయా మేథి కర్రీ రెడీ. కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేద్దాం. ఓకే, కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగుంటుంది. టేస్టీ టేస్టీ. ఇస్తారా? అంటే నేను ఇలా తీసుకుంటున్నాను, ఇస్తానన్నట్టుగా చేయిస్తాను. ఓకే, నిజంగానే చాలా మంచి వాసన వస్తుందండి. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలన్నంత ఇదిగా ఉంది. కాకపోతే దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. సోయా మేతి పెసర కర్రీ తయారు చేయు విధానం. ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, గరం మసాలా, మెంతికూర వేసి వేగనివ్వాలి. ఇందులో ఉప్పు, ఉడికించిన పెసరపప్పు, మీల్ మేకర్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా మేతి పెసర కర్రీ రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్లీ వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ మీల్ మేకర్ కదా, మరి ఇద్దరు 2 రకాలు చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. భవాని గారు రండి. సోయా మేతి పెసర కర్రీ. ఓకే, భవాని గారు వెయిట్ చేయండి. చిత్ర గారు మీరు రండి. మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్. ఓకే, వెయిట్ చేయండి. జడ్జెస్ డిసైడే చెప్తారు విన్నర్ ఎవరో. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదా, చూద్దాం ఆడియన్స్ స్పెషల్లో ఎవరు విన్నర్ అవుతారో. ఓకే అండి, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదా, చూద్దాం ఈ రోజు ఆడియన్స్ స్పెషల్ ఎవరు విన్ అయ్యారో. ఎప్పుడు మన షోలో కూడా చెప్తూ ఉంటాను నేను, సోయా మంచిది, వీక్లో ఒకసారి 2 సార్లు తీసుకోవచ్చు, కానీ దాన్ని టేస్టీగా ప్రిపేర్ చేయడం అనేది ఒక పెద్ద ప్రాబ్లమే కదా. అవునండి, 2 చాలా బాగున్నాయి. అలా చూస్తే రెండిట్లో కంటే కూడా ఈ భవాని గారు చేసిన సోయా మేతి పెసర కర్రీ చాలా బాగుంది. సో ఆ పెసరపప్పు కమ్మదనం, అలాగే మేతి కూడా ఫ్లేవర్ కూడా చాలా బాగా వేగించేసి చేశారు కదా. సో పెసరపప్పు సోయా అనేది కూడా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్. లేదు, బాగుంది, కానీ అది బ్లెండ్ అయిపోయింది. అదే వ్యూవర్స్ కి కూడా ఒక మంచి ఆప్షన్ అన్నమాట, చేసుకోవచ్చు అని చెప్పి. చాలా రోటీ ఐటమ్స్ లోకి బాగుంటుంది. బాగుంటుంది. సో విన్నర్ భవాని గారు. భవాని గారు, కంగ్రాచులేషన్స్. రండి. సిఎంఆర్ విశాఖ నుంచి మీకు గిఫ్ట్ అండి. అవును, కంగ్రాచులేషన్స్. ఓకే, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో చూసారు కదండి, 2 వెరైటీస్, 2 ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మామిడి చిట్కా తెలుసుకోవడం కోసం నేను మళ్ళీ వచ్చేసాను. హాయ్ అండి. హాయ్ అండి, పేరు విజయ అండి. మాకోసం మంచి చిట్కా చెప్తారా? చెప్తాను. చెప్పండి. మినపవాడలు వేసేటప్పుడు పిండిగా లూజ్ అయినట్లయితే మజ్జిగలో చేయి తడుపుకొని వేస్తే వడలు ఆయిల్ పీల్చవండి, క్రిస్పీగా వస్తాయి. ఓకే, మీకు సిఎంఆర్ విశాఖ తరఫు నుండి గిఫ్ట్.
మన షెఫ్ రాజు గారు ఇచ్చే రెసిపీతో ఇద్దరు పార్టిసిపెంట్స్ ఒకేసారి పోటీపడి వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రెసిపీ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీ అండి. ఎస్ రాజు గారు మరి ఏమి ఇస్తున్నారు? ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఇస్తున్నానండి. డిఫరెంట్ కాంబినేషన్, చాలా డిఫరెంట్ కాంబినేషన్. ఒక పులావ్ చేయాలి, పలావ్ గోంగూర బీన్స్ కాంబినేషన్ లో. గోంగూర అండ్ బీన్స్ చాలా కొత్త కాంబినేషన్ నిజంగా. అంటే ఈ రెండిటితో పలావ్ చేస్తారా అసలు? చేసుకోవచ్చు. అదే అంటే డిఫరెంట్ గా అంటే ట్రై కొంచెం చేయాలి. పులుపు ఇష్టపడే వాళ్ళు చాలా గోంగూర బీన్స్ కాంబినేషన్ బాగుంటుంది అంటారు. Yes. ఓకే, సో చూద్దాం ఎలా చేస్తారో. ఎవరు చేస్తారండి? రండి. హాయ్ అండి, మీ పేరేంటి? శోభ గారు. హాయ్ శోభ గారు. హాయ్ హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? రాణి. రాణి గారు నిజంగా రాణిలా ఉన్నారు. ఓకే, సో విన్నారు కదా రాజు గారు చెప్పిన రెసిపీ గోంగూర బీన్స్ పలావ్. సో కొంచెం వెరైటీ పలావ్, కానీ బాగా చేయండి ఇద్దరు కూడా. కొత్త కాంబినేషన్ కదా గోంగూర అండ్ బీన్స్. కొత్త కాంబినేషన్ అసలు చాలా ఎప్పుడు వినలేదు కదా మనం కూడా. మరి కాంబినేషన్ ఎలా ఉంటుందో టేస్టీగా చేయండి. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆన్ చేయాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గోంగూర మిర్చిను కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. ఓకే, పాన్ హీట్ అయిపోయింది. ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకో. నెయ్యి నూనె కలిపేస్తారా? మసాలా దినుసులా వేసేసేయండి. సో ఇక్కడ కూడా ఆయిల్ వేసుకుంటున్నాం. నూనె వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసేయాలి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. జీడిపప్పు. ఓ ఇది గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఉత్త గోంగూర అండ్ పచ్చిమిర్చి పేస్ట్. పచ్చివేనా? పచ్చివేనండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు శోభ గారు మీరు? కొన్ని ఆనియన్స్ వేయండి. కాస్త మూత పెడతామండి. పెట్టేద్దామండి కదా. కొంచెం బాగా వేగాలి, పచ్చిది కదా. అల్లం పేస్ట్. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేస్తున్నారా? ఓకే, ఇక్కడ మాకు డైరెక్ట్ అటాక్. ఆయిల్ వేసాం, మసాలా దినుసులు వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా. ఇంకా పేస్ట్ వేస్తాం. ఇది తొందరగా అయిపోతుందండి, 10 minutes లో. ఎప్పుడన్నా పిల్లలకు తొందర టైం లేనప్పుడు ఇంట్లో కొంచెం గోంగూర ఉంటే చాలు, 10 నిమిషాలలో అయిపోతుంది. బీన్స్ కొద్ది బఠానీ. బీన్స్ బఠానీ ఉడికించేసి. ఓకే, వేయండి. ఓకే, నెక్స్ట్ అండి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో ఇంకా వేగాలండి ఇది. కొంచెం పచ్చి వాసన పోయి. ఓకే, తర్వాత గోంగూర పచ్చిమిర్చి కలిపి కొద్దిగా బాయిల్ చేసి మిక్సీ చేసాను. గోంగూర పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసి. ఓకే ఓకే, మీరు ఇది పచ్చిదే వేశారు కదా? అవును. ఓకే, ఇది కూడా కొంచెం వేగాలి కదా. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా ఒకళ్ళకొకళ్ళు? ఫ్రెండ్సా? ఓకే ఓకే, చూద్దామా? చూద్దాం. ఈ ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు బీన్స్ వేసుకొని ఆల్రెడీ ఉడికించి పెట్టేశారా? ఉడికించానండి. ఓకే, మీ గోంగూర ఏంటి అసలు మాటినట్లే మొత్తం పైకి వస్తుంది. అవునండి కదా. ఇప్పుడు రైస్ వేసేసి వేసేసేయండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్. ఓకే, దీనికి కొంచెం సాల్ట్ కలిపేసి దీనికి సరిపడేద్దాం. రైస్ వేసాక మళ్ళీ మంచి స్మెల్ వస్తుందండి పలావ్. శోభా గారు మంచి స్మెల్ వస్తుంది. రైస్ వేస్తున్నారు. ఆల్రెడీ ఉడికించుకొని తీసుకొచ్చేసారు మీరు కూడా. బాస్మతి రైస్. ఉడికించిన గోంగూర పులావ్, పచ్చి గోంగూర పులావ్. ఓకేనా అండి, అయిపోయినట్టేనా? ఆఫ్ చేసేద్దామా? మంచి పలావ్ స్మెల్ భలే వస్తుంది కదా. మళ్ళీ ఒకసారి చూద్దామండి మనం. ఓకే, చేతి పెట్టేస్తాం. ఒకసారి కలిపేసి
దీనికి పైన వేయాలండి కొంచెం స్మెల్ కోసం. రెడీ అయిపోయిందా? ఇలా వేస్తే స్మెల్ బాగా తెలుస్తుంది. అక్కడ నెయ్యి ఫస్ట్ లో వేశారు, ఇప్పుడు లాస్ట్ లో వేశారు. అంటే ఉడికియడం కూడా ఒక పెద్ద పని అని నేను ఇలా అయితే పచ్చిది ఆయిల్ వేస్తాను కాబట్టి సరిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది అని చెప్పేసి. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఓకే, బౌల్లోకి తీసుకుందాం. ఎస్. మనం పైన జీడిపప్పు వేద్దాం. ఆల్రెడీ వేయించి తీసుకొచ్చారా? అవునండి, నెయ్యిలో వేయించిన జీడిపప్పు. ఓకే ఓకే, సో రెండు రకాలుగా కూడా మనకి పలావ్ రెడీ. గోంగూర బీన్స్ పలావ్ రెడీ. ఓకే, నేను జడ్జెస్ దగ్గరికి తీసుకెళ్లే లోపు నువ్వు చిట్కా చెప్పిస్తావా? ఓకే, మరి మా ఊరి చిట్కా తెలుసుకోవడం కోసం నేను మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. మా ఊరి చిట్కా ఏంటో చూద్దామా? నమస్తే అండి. నమస్తే. మీ పేరు? బాలశేషు. బాలశేషు గారు, ఒక మంచి చిట్కా చెప్తారా? అలాగే. పెద్ద ఉసిరికాయల్ని తేనెలో నానబెట్టి రోజు పరగడుపున ఉదయాన్నే ఒకటి తింటూ ఉంటే ఇండైజెషన్కి బాగుంటుంది, అజీర్తి ఉండకుండా జీర్ణశక్తి బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. అండ్ ఉసిరికాయ చాలా మంచిది కూడా మన ఆరోగ్యానికి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చాలా మంచి చిట్కా చెప్పారు. మీకోసం సిఎంఆర్ విశాఖపట్నం తరఫు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ గోంగూర బీన్స్ పలావ్. మరి ఇద్దరు కూడా రెండు రకాలుగా చేశారు కదా, చూద్దాం ఎవరు విన్ అవుతారో. రాణి గారు రండి. ఇది పచ్చి గోంగూర పేస్ట్ వేసి చేసిన పలావ్. శోభ గారు మీరు రండి. అది గోంగూర పేస్ట్ ఉడికించి చేసిన పలావ్. ఓకే, శోభ గారు మీరు కూడా వెయిట్ చేయండి. ఓకే అండి, మరి టేస్ట్ చూడడం అయిపోయింది కదా, ఇంకా చూద్దాం ఈరోజు ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. ఓకే అండి, మరి జడ్జెస్ రెడీగా ఉన్నారు కిచెన్ క్వీన్ ఎవరు అనౌన్స్ చేయడానికి. చూద్దాం ఎవరు విన్ అయ్యారు. గోంగూర బీన్స్ పలావ్ చాలా మంచి రెసిపీ కదా, డిఫరెంట్ గా, వెరైటీ కాంబినేషన్. అంటే పచ్చడి ఎప్పుడు గోంగూరతో పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాము, రియల్ గా ఇది సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. తాజాగా అలా చేసుకొని తినేయచ్చు. పచ్చళ్ళు అంటే నిల్వ ఉంచుకుంటాం కదా, సో ఆ విధంగా ఈ రెసిపీ చాలా బాగుంది. సో ఈ రోజు విన్నర్ శోభ గారండి. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి శోభ గారు, కంగ్రాచులేషన్స్, మీరే కిచెన్ క్వీన్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ శోభ గారు తయారు చేసిన గోంగూర బీన్స్ పలావ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర బీన్స్ పలావ్ తయారు చేయు విధానం. ముందుగా గోంగూర పచ్చిమిరపకాయలు ఉడికించి ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి, కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన బీన్స్, ఉడికించిన పచ్చి బఠానీలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఇందులో అన్నం, ఉప్పు వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, గోంగూర బీన్స్ పలావ్ రెడీ. మరి షెఫ్ రాజు గారు సీజన్ కి తగ్గట్టుగా టేస్టీ వెరైటీని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు ఏం చేస్తారో చూద్దామా. ఏం చేస్తున్నారు రాజు గారు? పన్నీర్తో కజ్జికాయలు అండి. పన్నీర్తో కజ్జికాయలు. రెగ్యులర్ గా కజ్జికాయలు అంటే ఎక్కువ స్వీట్ చేస్తారు కదా, ఇక్కడ స్పైసీగా చేస్తారు. వావ్, పన్నీర్ కజ్జికాయలు ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్పైసీ పన్నీర్ కజ్జికాయలు. ఓకే, మరి స్పైసీ పన్నీర్ కజ్జికాయలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్పైసీ పన్నీర్ కజ్జికాయలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, మైదా 2 కప్పులు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, డాల్డా 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, నిమ్మకాయ 1, కొత్తిమీర కొద్దిగా, తరిగిన జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, చేద్దామా? ఓకే అండి, సో ముందుగా ఏంటంటే మైదా, ఉప్పు, కొద్దిగా వాము, సో డాల్డా అంటే కరిగించి
ఒక బౌల్లో తీసుకున్నాం, తగినన్ని వాటర్ వేసేసుకున్నాం, పిండి కలిపి పెట్టేసుకోవాలి. సో అది కాసేపు నానితే మనకు కజ్జికాయలు అనేది కొంచెం మంచి క్రంచిగా వస్తే కొంచెం అగ్గులదనం అనేది ఉంటుంది, సాఫ్ట్ గా కూడా ఉంటాయి. సో నేను ముందుగా రెడీ చేసి పెట్టాను ఇలా. ఒక 10-15 నిమిషాలు కనీసంగా ఉంటుంది. ఓకే, సో ఇది నేను రెడీ చేసి పెట్టానండి. సో ఇప్పుడు స్టఫింగ్ అండి నేను రెడీ చేస్తాను. సో ఇలా మనం స్టవ్ కూడా ఆన్ చేసి పెట్టుకుందాం. సో దీనికి స్టఫింగ్ ఏం కుక్ చేయాల్సిన పని ఉండదు కదా రాజు గారు, అన్ని కలిపేసుకోవటం. అవును. సో ఒక బౌల్లో పన్నీర్ తురుము. పన్నీర్ కజ్జికాయలు అనగా నేను స్వీట్ అనుకున్నావు కదా. అవును, అంటే పన్నీర్ తో చాలా స్వీట్స్ కూడా చేస్తాం కదా. రాజు గారు ఏమైనా వెరైటీగా కజ్జికాయలు చేసి పెడుతున్నారేమో అనుకున్నాను. సో తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం, అలాగే తరిగిన జీడిపప్పు. సో దీంట్లో జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా చాట్ మసాలా. ఎస్, పుల్ల పుల్లగా కారం కారంగా. సో అలాగే కొద్దిగా నిమ్మరసం అండి. మళ్ళీ నిమ్మరసం కూడానా ఉంటే బాగుంటుంది. ఓకే, చాట్ మసాలా, జీలకర్ర పొడి, కొత్తిమీర. పైనుండి వేస్తే బాగోదు కాబట్టి లోపల వేసేస్తున్నారు. పైన తెలుస్తుంది, స్నాక్స్ పైన చేయరు కదా. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో చాలా ఈజీగా లోపల మనం స్టఫింగ్ రెడీ చేసేసుకోవచ్చు కదా. అవునండి. మామూలుగా కూడా కజ్జికాయలు అంటేనే మనం అన్ని ఇప్పుడు రవ్వ గానీ అలాంటివన్నీ మిక్స్ చేసి పెట్టేస్తాం కాబట్టి అది ఈజీనే. ఇంకా పన్నీర్, సో దీంట్లో కొంచెం అంటే ఆల్రెడీ మనకు పన్నీర్ లో కొద్దిగా లైట్ గా ఉంటుంది. సో అవసరం అనుకుంటే వేసుకోవచ్చు. సో పైన పూతలు కూడా మనం వేస్తాం కాబట్టి ఉంటుంది. కొంచెం వేస్తాను నేను. సింపుల్ గా చేసేసుకోవచ్చు ఆ కజ్జికాయలు. అప్పటికప్పుడు రెడీ చేసుకుని 10-15 మినిట్స్ నాంతే సరిపోతుందా? అంతే. ఇక్కడ పన్నీర్ కాకుండా కార్న్ తో కూడా చేసుకోవచ్చు ఇలాగా. అంటే నార్మల్ కార్న్ సమోసా ఇలాంటివి వచ్చాయి కదా. శ్రీవాణికి ఎన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయో. అంటే ఈ హాట్ స్నాక్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే ఓకే, సో ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. సో వాటిని కొంచెం కొంచెం చేసుకొని చిన్న సైజ్ పూరీలా మనం పొత్తేసుకోవాలి. ఓకే, సో ఇలా ఈవినింగ్ స్నాక్స్ అప్పటికప్పుడు చేసుకుని తినేస్తాం కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేసుకున్నా ఒక డిఫరెంట్ స్నాక్ ఐటమ్ లా ఉంటుంది. అవునండి. ముఖ్యంగా సమ్మర్ అలాంటి టైంలో అయితే పిల్లలకు కూడా ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఈ సీజన్ లోనే చాలా బాగుంటాయి. సాయంత్రం పూట వేడి వేడిగా కదా. స్వీట్ లే కాకుండా హాట్ లో కూడా చేసుకోవచ్చు. ఓకే బేబీ. ఓకే, ప్లేట్ ఇక్కడ. yes, సో కొద్దిగా మనం పొడి పిండి పెట్టేసుకొని. ఓకే, చిన్న సైజ్ పూరీలా వచ్చేసుకోవాలి. ఓకే, పూరీలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఆయిల్ వేడైపోయింది, కొంచెం సిమ్లో పెట్టేసుకున్నాను. ఓకే. సో దీనికి కూడా మనకి జస్ట్ ఆ పై పూత మటుకి వేగితే సరిపోతుంది. అంతే అండి. సో లోపల వేగాల్సిన అవసరం లేదు, కొంచెం ఆ వేడికి అది ఎలాగూ మగ్గిపోతుంది. ఒకవేళ చక్కగా స్వీట్ కార్న్ చేసుకునేటట్టయితే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకోవచ్చు. బాయిల్ చేసిన వేసేసుకుంటే కాకపోతే కొంచెం టప్ టప్ అంటాయి కాబట్టి చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకే, సో మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫస్ట్ అలా చేసేసుకొని ఫిల్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవచ్చు కదా రాజు గారు. అవునండి. సో ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, అన్ని ఒకేసారి వేసుకుంటే ఈవెన్ గా వేగుతాయి మనకు. సో కొంచెం స్పైసీగా చేస్తున్నాం కాబట్టి పైపూత పిండిలో కూడా కొంచెం వాము ఎక్కువ వేస్తారు. అవును, అది కూడా మనకి ఆ వాము కూడా వేగింది తింటే అది ఒక చక్కగా మంచి టేస్ట్ రిఫ్రెషింగ్ గా 2 రకాలుగా టేస్ట్ ఇస్తుంది. అలాగే గొంతు కూడా చక్కగా క్లియర్ అయిపోతుంది, అరుగుతుంది కూడా బాగా. ఓకే, రెడీ అయిపోయి. సో ఇప్పుడు యాక్చువల్గా అది కజ్జికాయలు చుట్టుకోవటం రాని వాళ్ళకి మనకు ఆ మౌల్డ్స్ దొరుకుతాయి కాబట్టి అందులోనే పెట్టేసుకోవచ్చు. లేదా కొంచెం ఎడ్జెస్ కొంచెం ఫ్యాన్సీగా రావాలనుకుంటే ఇలాంటి స్పూన్ కూడా మనం వాడేసుకోవచ్చు. సో మధ్యలో స్టఫ్ పెట్టేసి మూసేసి అంచులు కొంచెం గట్టిగా నొక్కేసుకోవాలి, ఓపెన్ కాకుండా. తర్వాత దీంతో మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు. మోల్డ్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మోల్డ్లో పెట్టేస్తే ఈ షేప్లో వచ్చేస్తుంది. ఓకే ఓకే, ఎస్.
సో అన్నీ ఒకేసారి మనం చేసి ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు. సో మన కజ్జికాయలు కూడా ట్రై చేసుకోవచ్చు అండి, ఎందుకంటే పూతపిండి ఎలాగూ సేమ్ కదా ఇంచుమించు వాటికి దీనికి కూడా, కాకపోతే షేప్స్ లోనే మనకి ఆ తేడా ఆ డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తుంది. అంచులు చుట్టుకోవడం అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే. ఇది అయిన తర్వాత అందరూ స్వీట్ అని తీసుకొని ఇలా తింటారు, హాట్ అని ఎవరు సర్ప్రైజ్ అయిపోతారు. చలికాలంలో ఇలాంటివి ఇస్తే హ్యాపీగా లాగించేస్తారు. రాజుగారు తొందరగా వేయించేద్దాం, శ్రీవాణి పచ్చివాటిని చూస్తే చాలా టెంప్ట్ అయిపోతుంది. నేనేంటి చూసి అందరికి కూడా అలానే ఉంటుంటుంది. నా కజ్జికాయ కూడా నీకే ఇచ్చేస్తాను సార్, నువ్వు తినక అదే మాట మీద ఉంటుంది, అన్ని చెప్తుంది మీ అందరి ముందు, కానీ తర్వాత లాక్కొని నాది కూడా తినే తింటది. తినను, నీకు ఇస్తాను. ఇందాకంచి దాన్ని చూసి మురిసిపోతున్నావు కదా, ఖచ్చితంగా నీకే ఇస్తాను. స్వీట్ అయితే నీది కూడా నేను తీసుకునేదాన్ని. ఇది ఎలా ఉందంటే అలా మమ్మీ ఓకే రెడీ అవుతున్నాయి, డోంట్ వరీ. ఇంకా సో ఇలాంటివి వేసుకునేటప్పుడు చక్కగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని, ప్యాన్ కూడా కొంచెం పెద్దదైతే మనకి ఒకటేసారి వేసుకోవచ్చు. అండ్ అవి ఒకటేసారి వస్తాయి, మునికి చక్కగా ఫ్రై అవుతాయి కూడా. ఓకే, ఇవి కూడా కొంచెం స్లోగా మనం ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా కుక్ అవుతుంది, మంచి క్రిస్పీగా వస్తుంది. ఓకే, సో చక్కగా స్లో ఫ్లేమ్ లో మనం కుక్ చేసుకుంటే బాగా క్రంచీగా వస్తుంది, బాగా వేగుతుంది కూడా. ఓకే అండి, చక్కగా పూరి పొంగినట్టు పొంగిపోయాయి. తీసుకో గీత. వావ్, స్పైసీ పన్నీర్ కజ్జికాయలు రెడీ అండి. విడివిడిగా స్పైసీ పన్నీర్ కజ్జికాయలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. స్పైసీ పన్నీర్ కజ్జికాయలు తయారు చేసే విధానం. ముందుగా మైదాలో ఉప్పు, వాము, కరిగించిన డాల్డా, తగినన్ని నీళ్లు పోసి కలిపి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, తరిగిన జీడిపప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని పూరీలా వత్తుకొని మధ్యలో పన్నీర్ మిశ్రమం ఉంచి కజ్జికాయలా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్పైసీ పన్నీర్ కజ్జికాయలు రెడీ. ఓకే, మరి కజ్జికాయల తయారీ విధానం చూసారు కదండి, టేస్ట్ చూద్దామా? తీసుకో, ఇందాక నుంచి నీది కూడా ఇస్తా అన్నావుగా. సరే తీసుకో. సరే కొంచెం టేస్ట్ చేయాలి. చాలు. ఇంకా హాట్ అంటే టేస్టీగా ఉంటే ఇలా చేస్తుంది అనమాట, కానీ నిజంగా అలాగే ఉన్నాయండి. మీరు కూడా వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి, చక్కగా ఈజీగా కూడా చేసేసారు కదా, చాలా బాగుంది. థాంక్యూ. సో అల్లం ఘాటు లోపల ఫిల్లింగ్ కూడా బాగుంది, రుచికరంగా ఉంది, చాలా బాగుంది. ఓకే, చూసారు కదండి, ట్రై చేయండి మీరు కూడా. ఓకే, మరి ఇప్పుడు నేను చిట్కాకి వెళ్ళేసి వస్తాను. తినేసి చిట్కా చెప్పించే గో. మా ఊరి చిట్కా కోసం నేను మళ్ళీ వచ్చేసాను. హాయ్. హాయ్, మీ పేరు? మౌనిక. మౌనిక, ఒక చిట్కా చెప్తావా? చెప్పు. మెంతులు పౌడర్ చేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని డైలీ తీసుకున్నట్టు అయితే షుగర్ని కంట్రోల్ చేయొచ్చు. మెంతుల పౌడర్ ని గ్లాస్ ఆఫ్ వాటర్ లో వేసుకొని తాగినట్టయితే డైలీ మనం షుగర్ ని కంట్రోల్ చేయొచ్చు. అంతేనా? అంతే. మంచి చిట్కా మీకోసం సీఎంఆర్ విశాఖపట్నం తరపు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. 5 పార్టిసిపెంట్స్, 5 రకాల రుచికరమైన వంటలు. మరి వాటిల్లో ఒకటే అవుతుంది రెసిపీ ఆఫ్ ద డే. మరి ఇవాల్టి ఆ 5 వెరైటీ వంటలు ఏంటో చూడాలంటే మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డే లో ఈ రోజు కూడా 5 వెరైటీస్ రెడీగా ఉన్నాయండి. మరి మన పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. చూద్దాం ఈ రోజు ఎవరు విన్ అవుతారో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. మీ పేరేంటి? చంద్రకళ. చంద్రకళ గారు, ఏం చేశారు వంట? ముల్లంగి ఆకులతో చట్నీ చేశానండి. ముల్లంగి ఆకులతో ఎండుమిర్చి పచ్చడా? ఓకే, వెయిట్ చేయండి.
ఓకే, మరి సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దామండి. రండి. మీ పేరు? గీత. గీత. ఓకే, గీత గారు ఏం వంట చేశారు? ఆలు అటుకుల వడలు. ఆలు అటుకుల వడలు. ఓకే, వెయిట్ చేయండి. ఓకే అండి, మరి థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి. హాయ్, మీ పేరు? దీప్తి. దీప్తి, ఏం చేశారు వంట? గోల్డెన్ బేబీ కార్న్ ఫ్రైస్. గోల్డెన్ బేబీ కార్న్ ఫ్రైస్, ఇవేనా? ఓకే దీప్తి, వెయిట్ చేయండి. ఓకే అండి, మరి ఫోర్త్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి. హాయ్, మీ పేరేంటి? మాధవి అండి. మాధవి గారు, మీరేం చేశారు వెరైటీ? సగ్గుబియ్యం కిచిడి అండి. సగ్గుబియ్యం కిచిడియా? ఓ, ఓకే అండి, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే అండి, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి. మీ పేరు? సబిత అండి. సబిత గారు, ఏం చేశారు వెరైటీ? లవంగ తీగలు అండి. లవంగ తీగలు. ఓకే సబిత గారు, వెయిట్ చేయండి. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయిందండి. చూద్దాం ఇంక ఈరోజు ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో, ఎవరు విన్నర్ అవుతారో. ఓకే అండి, మరి చూద్దాం ఈ రోజు విన్నర్ ఎవరో. చాలా హ్యాపీగా ఉంది రాజు గారు, ఎందుకంటే మనం ఊహించని డిఫరెంట్ ఐటమ్స్ తో కూడా వాళ్ళు వెరైటీ ప్లస్ కొంచెం టేస్టీగా కూడా చేసుకొని వస్తున్నారండి. ఆ విధంగా చూసుకుంటే ఈరోజు ముల్లంగి ఆకు ఎండుమిర్చి పచ్చడి అండి. చంద్రకళ గారు చేసింది చాలా బాగుంది, టేస్ట్ అనేది బాగుంది. సో అన్ని కూడా కరెక్ట్ సరిపోయాయి. ఎందుకంటే ముల్లంగికి కొంచెం ఒగరు అదే ఉంటుంది కదా, సో ఆకులో కూడా ఉంటుంది అది. సో దాన్ని కవర్ చేస్తూ కొంచెం చాలా బాగా చేస్తారు. సో ఆకు అనేది మనం చాలా అంటే వాడడం అసలు చాలా తక్కువ పప్పులో వేసుకుంటాం. పప్పులో ఎప్పుడో అసలు ముల్లంగి ఆకు డెఫినెట్ గా ఒకప్పుడు వాడేవాళ్ళు కానీ ఇప్పుడు వాడట్లేదు. సో అలాంటివి మళ్ళీ పరిచయం చేయడానికి ప్లస్ మీరు చెప్పినట్టు దోశలు ఇడ్లీలకి చాలా బాగుంటుందండి. ఓకే, సో అయితే రెసిపీ ఆఫ్ ద డే ముల్లంగి ఆకు ఎండుమిర్చి పచ్చడి. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి చంద్రకళ గారు, కంగ్రాట్స్ అండి. సో మీదే రెసిపీ ఆఫ్ ద డే. సో చాలా టేస్టీగా చేశారు అండ్ వెరైటీగా కూడా ఉందంట మీ రెసిపీ. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి, మంచి రెసిపీ పరిచయం చేసినందుకు. సో మీరందరూ ఏం డిసప్పాయింట్ అవ్వద్దు. రండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. ఓకే, మరి ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే ముల్లంగి ఆకు ఎండుమిర్చి పచ్చడి అండి. మరి పచ్చడి తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. ముల్లంగి ఆకు ఎండుమిర్చి పచ్చడి తయారు చేయు విధానం. వేరుశనగ పలుకులు నువ్వులు వేయించి పక్కనుంచాలి. ముల్లంగాకు నూనెలో వేయించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. మిక్సీ జార్ లో వేయించిన ముల్లంగాకు, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన ఎండుమిరపకాయలు, వేయించిన పచ్చిమిరపకాయలు, చింతపండు, వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన నువ్వులు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించి పోపు మిశ్రమం సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ముల్లంగి ఆకు ఎండుమిర్చి పచ్చడి రెడీ. వివిధ ప్రాంతాల సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న మీ అభిరుచి ఇప్పుడు మీకు అమెరికా వంటకాల్ని పరిచయం చేయబోతోంది. ఇటీవల పాడుతా తీగ బృందం అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడి తెలుగువారు ఆత్మీయంగా ఆహ్వానించి తమకి తెలిసిన వంటకాల్ని అభిరుచికి చేసి చూపించారు. మరి ఆ నోరూరించే వంటకాల్ని ప్రతి శని ఆదివారాల్లో మీకు అందిస్తోంది అభిరుచి ఆన్ వీల్స్. అమెరికాలోని మన తెలుగువారు పరిచయం చేస్తున్న మంచి మంచి వంటకాల్ని మీకు అందిస్తున్న మన అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు డెవిల్డ్ ఎగ్స్ అనే వెరైటీ రెసిపీని మీకు చూపించబోతోంది.
మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో మనకు చూపించబోతున్నారు అమెరికాలోని న్యూ జెర్సీలో ఉంటున్న అరుణ గారు, అలాగే ఆవిడ కోడలు నందిని. మరి చూసేద్దామా? నా పేరు అరుణ, మా కోడలు నందిని మైనేని. నమస్కారం ఈటీవీ ఆడియన్స్. టుడే we're making deviled eggs. ఇవాళ మనం కోడిగుడ్లతోటి డెవిల్డ్ ఎగ్స్ అనే వంటకం చూపిస్తాము. డెవిల్డ్ ఎగ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 6, మయోనేస్ 6 టేబుల్ స్పూన్లు, డిజాన్ మస్టర్డ్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, రెడ్ చిల్లీ పేస్ట్ తగినంత, ఉప్పు తగినంత. First we'll need to boil the eggs. కోడిగుడ్లు బాయిల్ చేసుకోవాలి. Then we need to peel them, so we just crack. ఈ బాయిల్ చేసిన కోడిగుడ్డుని మనం షెల్ పొలుచుకోవాలి. Okay, we've already boiled the eggs, cut them in half. ఇప్పుడు నందిని ఇది కట్ చేయబోతుంది. ఇది నిలువుగా సగానికి కట్ చేస్తాము. And then we need to scoop out the yolk very carefully. మధ్యలో ఉన్న ఎల్లో యోక్ని తీసేసేయాలి. అది తీసి పారేయము, ఇది మళ్ళీ దాన్ని స్టఫింగ్కి వాడుకుంటాము. Be careful not to break the egg. ఈ ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా అందంగా అట్లా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసి పెట్టుకుంటామండి. After separating the eggs, now we will add the other ingredients to make a filling for them. ఈ ఎగ్స్ యోక్ రెండు సెపరేట్ చేసిన తర్వాత నందిని ఈ ఇంగ్రీడియంట్స్ మన సామాగ్రి అంతా దీంట్లో కలిపి ఆ ఎగ్స్లో ఫిల్ చేయబోతుంది. 6 teaspoons of mayonnaise. ఈ కోడిగుడ్ల యోక్కి మేయోనీస్ పడుతుంది. After that we'll add Dijon mustard. మేయోనీస్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు తను డిజాన్ మస్టర్డ్ కలుపుతుంది. Okay. And next chili sauce. చిల్లీ సాస్ అంటే పండుమిరపకాయ పేస్ట్ అండి. Fresh lime juice. ఇది నిమ్మరసం అండి. Black pepper. మిరియాల పొడి. Salt. ఉప్పు. Finally, fresh coriander. ఇది మన కొత్తిమీర సన్నగా గ్రేట్ చేసుకొని కలుపుతుంది. Okay. After adding the ingredients, now we need to mix them into a paste. ఈ సామాగ్రి అంతా వేసుకున్న తర్వాత ఇదంతా ఫైన్ పేస్ట్ లాగా, అంటే చాలా స్మూత్ పేస్ట్ లాగా కలుపుతుంది. So be careful, make sure there are no lumps in here. It needs to be very soft. ఈ పేస్ట్ సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది, అంటే కొంచెం గడ్డలు లేకుండా ఆ ఎగ్ అంతా బాగా చక్కగా మెత్తగా చేస్తుంది. Okay, so now we've mixed all the ingredients into a fine paste. ఇది ఫైన్ పేస్ట్ బాగా స్మూత్గా ఉండే పేస్ట్ లాగా చేసింది ఇవన్నీ వేసి. Okay, and we will now fill them into the eggs. ఇప్పుడు ఎగ్స్లో వేసే విధానం చూపిస్తుంది. Okay. So I have a plastic bag, a Ziploc bag. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని, okay, so I will fill the egg yolks into the bag. ఈ పేస్ట్ అంతా ఆ బ్యాగ్లో వేస్తుంది. Okay. So now we'll close the bag tightly. ఈ పేస్ట్ అంతా బ్యాగ్లో వేసిన తర్వాత బ్యాగ్ టైట్గా మూసేస్తుంది. Okay. And now we're going to cut a small hole at the edge of the bag. ఈ బ్యాగ్కి ఒక మూల కొంచెం కట్ చేస్తుంది. ఇప్పుడు ఈ పేస్ట్ కోడిగుడ్లలో ఎలా ఫిల్ చేస్తుందో చూద్దాము. ఇది స్పూన్తో కూడా పెట్టుకోవచ్చు, కానివ్వండి ఇలా చేస్తే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా వస్తుందండి ఈ ఎగ్లో ఫిల్లింగ్. Okay, so we've already cut the egg and we've filled it with the paste, and for the final touch we just need to garnish it. ఈ ఎగ్స్ మనం బాయిల్ చేసుకొని కట్ చేసుకొని స్టఫ్ చేసామండి. ఇప్పుడు తను చక్కగా కనిపించడానికి డెకరేట్ చేయడానికి కొంచెం కొత్తిమీర పైనుంచి గార్నిష్ చేస్తుంది. Okay, so I'm just using chopped coriander, but you could use any herb that you like. ఈ పైన అందంగా కనిపించడానికి ప్రెజెంటేషన్కి తను చాప్ చేసిన సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తుంది. పుదీనా వేసుకోవచ్చు, ఇంకా స్పైసీగా కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు.
So we've just laid the eggs on a nice platter here. See how pretty it looks? ఎంత అందంగా ఉందో చూడండి ఈ ప్లాటర్ మీద. అత్తయ్య టేస్ట్ చేయండి. థ్యాంక్స్ అమ్మా నందిని. చూడటానికి చాలా బాగుంది. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది. సో వెరీ గుడ్, చాలా బాగుంది. ఓకే గుడ్, ఎంజాయ్. చాలా బాగుందండి. కొంచెం స్పైసీగానే ఉంది, కొంచెం కొత్త రకంగానే ఉంది, న్యూట్రిషియస్గా ఉంది, చాలా బాగుంది. అందరూ ట్రై చేయండి. డెవిల్డ్ ఎగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మరి వెరైటీ రెసిపీ తయారీ విధానం ఇప్పుడు మరోసారి చూద్దాం. డెవిల్డ్ ఎగ్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా కోడిగుడ్లను ఉడికించి పై పొట్టు తీసి మధ్యకు కట్ చేసి లోపల ఉన్న పచ్చసొన తీసి స్టఫింగ్ కి వీలుగా సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పచ్చసొన, మయోనీస్, డిజాన్ మస్టర్డ్, చిల్లీ సాస్, నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ ను ముందుగా సిద్ధం చేసుకున్న కోడిగుడ్ల మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే డెవిల్డ్ ఎగ్స్ రెడీ. సో చూసారు కదండి ఇవాళ మన అమెరికాలో అభిరుచిలో ఒక వెరైటీ రెసిపీని. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదండి ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి హైదరాబాద్ ఉప్పల్లో జరిగిన ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని మీరందరూ ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంటిల్ దెన్ బై.